మియావానికి అరణ్య పద్ధతి, సేంద్రియ సాగు ప్రోత్సాహం, రైతులకి అండగా నిలిచే కనెక్టివ్ ఫార్మర్స్ వంటి అనేక ఉద్యమాలని ముందుండి నడిపి ప్రజల్లో పర్యావరణ చైతన్యాన్ని కలిగించిన మన శివాజీ అన్నను ఇప్పుడు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురుభ్యో నమః. సో మొదటగా పూజ్య స్వామీజీ వారికి పాదాభివందనాలు. థ్యాంక్స్ ఫర్ కమింగ్ స్వామీజీ. సో అలాగే ఈ కార్యక్రమం అసలు అవ్వడానికి దిస్ ఇస్ రియల్లీ సర్ప్రైజ్. నాకు చాలా మూమెంట్స్ లో టీయర్స్ ఆగలేదు, ఎందుకంటే రియల్లీ థ్యాంక్ యూ గైస్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది. ఇట్స్ లైక్ ఐ డోంట్ నో ఎలా చెప్పాలో నాకు తెలియలేదు. అంటే చాలా సార్లు జయరామ్ సారు మేము మాట్లాడుకునే వాళ్ళము, సార్ వాళ్ళు రవి సార్, దీని నుంచి మనం ఏదన్నా యానిమేటెడ్ గా ఏదన్నా చేయాలి, దీన్ని తీసుకెళ్ళాలి, ఇంకా ఎడ్యుకేట్ చేయాలని. మాకు అనిల్ సారు బాగా సో లాజిస్టిక్స్ తో సహా చెప్పేవారు. ఇవి నాకే అర్థం కాలేదు, ప్రజలకు ఎలా తీసుకెళ్ళాలి, ఎలా ప్రమోట్ చేయాలి, అసలు ఈ విషయం, ఈ పెయిన్, కొండపైన ఉన్న ఆ పెయిన్ ని జనాలకు ఎలా తీసుకెళ్ళాలి అనేది అర్థమయ్యే పరిస్థితి కాదు. నిజంగానే అమ్మవారు పద్మావతి అమ్మ పేరు అమ్మ పేరుతో అమ్మ మనసులో నుంచోని మీ అందరినీ పిలిచింది. సో నిజంగా దిస్ ఇస్ అమ్మ పెయిన్ కాబట్టి ఇక్కడ నేమ్స్ అన్ని కూడా కనెక్ట్ అయి ఉంటాయి, రిలేటెడ్ గా ఈ జర్నీలో అన్ని కనెక్ట్ అయ్యే ఉంటాయి. ఇప్పుడు రవి సార్ వాళ్ళ పేర్లు కానీ, లేకపోతే సో బాలాజీ అన్న పేర్లు కానీ, సో ఇక్కడ మీ పేర్లు కానీ, ఎవరెవరు లీడ్ తీసుకుంటున్నారో, ఎవరెవరు ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుందో అందరికీ ఏదో కొండకి స్వామివారికి ఒక రిలేషన్ ఉన్నట్టే అనిపించింది. మాకు ఎప్పటికప్పుడు ఏం తెలియని విషయాలన్నీ రవి సారు, అనిల్ సారు చిన్నపిల్లల కూర్చోబెట్టి ఇది ఇలా చెప్పాలి, ఇది మాట్లాడాలి, క్యాల్కులేషన్స్ మాట్లాడితే జనాలకి వెళ్తాయి, ఇవి మాట్లాడాలి అని చెప్పి ఒక చిన్న పిల్లలకి అక్షరాభ్యాసం చేసినట్టు మాకు వృద్ధించి చెప్పేవాళ్ళు. దట్ టేక్ మోర్ ఎమోషన్ టువర్డ్స్ ద పబ్లిక్. నిజంగా సో థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీరు చిన్న పిల్లలు అయిపోయారు కానీ మీ పాదాలు మోకాలు అనిపించింది నాకు నిజంగా. ఎంత ఎమోషనల్ బాండింగ్ అంటే, మేము ఎప్పుడు తిరుమల వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తున్న ఎక్స్పీరియన్సెస్, గతంలో కాకినాడలో వచ్చినప్పుడు కూడా ఇదే జరిగింది. గీతమ్మ గారు ఇక్కడ. సో గీతమ్మ గారు మేము కొండపైన క్లీనింగ్కి వెళ్ళినప్పుడు కూడా ఇదే జరిగింది. అంటే స్వామివారు ఎలా అంటే హనుమాన్ అనే వాళ్ళు రావాలి. చాలా మంది పాములు మాకు కనిపిస్తే పైన గ్రద్దలు తిరిగేవి. రాత్రిపూట ఒకసారి కొండపైకి వెళ్ళి మేము ఒక దగ్గర తప్పిపోతే ఎవరో ఒక ఋషి ఒక ఆయన వచ్చి నేను దారి చూపిస్తాను తీసుకెళ్తుంటే ఎలుగుబంటులు గాండ్రింపులు వినిపిస్తే మేము ఆ దారి నుంచి, ఆ కొండ లోయ నుంచి కారులో శైలజానాథ్ గారని ఎంఈఓ ఉంటారు నెల్లూరులో, ఆయన కారులో వస్తుంటే మా చుట్టూ గస్తీ కాసినట్టు, పహారా కాసినట్టు వరాహాలు తోడుగా వచ్చేటి. అంతెందుకు మొన్న మేము సార్ వాళ్ళతోటి కొండను రివ్యూ చేసి మీటింగ్ కి టీటీడీ వాళ్ళకి రివ్యూ చేసి మనం ఆన్సర్ ఇవ్వాలని వెళ్ళినప్పుడు మాకు దారి చూపించింది కూడా ఓ వరాహం. మేము వెళ్ళి తీరా అక్కడ అవంతా పరిశీలిస్తుంటే ఓ వరాహం ఆ చెత్త కప్పులోంచి పైకి లేసి గాండ్రిస్తున్నాడు, తలకు మొర పైకి ఎత్తుంది. లాస్ట్ వీక్ సార్ మనం అంత విట్నెస్ మన జయరామ్ సారు, రవి సార్, ఆ గణపతి ఈవెంట్ ఎలా చేయాలని కూడా తెలియదు. యూజ్ బటన్ సడన్ గా మనకు చేయమని ఇచ్చారు, కానీ మనం టేక్ బ్యాక్ తీసుకోకూడదు. ఎలాగోలాగా కొంతమంది పిల్లలకైనా మన శక్తికి మించి పని అయినా చేద్దాం, ఎలా చేయాలనే తెలియదు. అవాళ 6:30కి మేము తిరుమల వెళ్ళాలి, వరాస్వామి దర్శనం చేసుకోవాలి. బాబారావు గారు మేము ఎప్పుడు వచ్చినా కూడా అక్కడికి వెళ్తాం. ఆ టైం నాకు ట్రిగ్గర్ అవుతూ ఉంటే ఓ వరాహం, భారీ వరాహం అలా వెళ్ళి దర్శనం ఇచ్చేది. అంటే ఈ ఏ పని అసలు మేము చేయనిట్లే, స్వామివారు దగ్గరుండి ఆయనకి ఇష్టమైన పని కాబట్టి చేయించుకుంటున్నారు. ఎలా అంటే మాకు ఎప్పుడు శక్తి పడిపోతుంది,
ఎప్పుడు మేము ఏదన్నా కొత్త థాట్లో లేవు, ఎనర్జీ లేదన్నప్పుడు నేహా గారు, బాలాజీ గారు ధోని సిక్సర్ కొట్టినట్టు వచ్చి బూస్టప్ ఇస్తూ అలాగే. సో మా చేతిలో ఏం లేదు, అంటే ఖర్చు పెట్టడానికి ఏం లేదు, ఆలోచించడానికి కూడా ఏం లేదన్నప్పుడు సో అమ్మవారు వచ్చినట్టు పురుషోత్తమ రెడ్డి గారి రూపంలో వచ్చి మాకు అమ్మవారు ఇచ్చినట్టు మీ కార్యక్రమాలు ఎన్నైనా చేయండి, మేము వెనకాల ఉన్నామని చెప్తూ ఉంటారు. అలాగే పెద్దవాళ్ళు, వాళ్ళు రెస్ట్ తీసుకోవాలి, భూమితో పని లేదు, జనంతో పని లేదు, వాళ్ళు రెస్ట్ తీసుకోవాలి. రోటరీ క్లబ్లో ఉన్న ప్రతి పెద్దవాళ్ళు మమ్మల్ని, వాళ్ళు చదువులు చెప్పారు, సమాజాన్ని అంతా బాగు చేశారు. ఈ సమాజంతో వాళ్ళకి పనే లేదు, కానీ ఈ సమాజాన్ని ఏదో ఒక విధంగా మనం సన్మార్గంలో పెట్టాలి అన్న ఎమోషనల్ బాండింగ్ని తీసుకెళ్ళడానికి మనకు అనుగుణంగా మాకు నుంచోబెట్టారు. అలాగే కాకుండా మేము ఏ ఈవెంట్ చేసుకోలేకపోతున్నాం, సమాజంలో ఒక మంచి విషయాన్ని ఎలా తీసుకెళ్ళాలి. గతంలో గణపతులు చేసేటప్పుడు స్వామీజీ వారు, ఈ ఆశ్రమం మీది, మీరు పిల్లలకి ఈ ఆశ్రమంలో ఎలాంటి కార్యక్రమాలు చేపించండి అని చెప్పి స్వామీజీ వారు మాకు పెద్ద ప్లాట్ఫామ్ ఇచ్చి అక్కడి నుంచి ఇది ఒక్క రోజుతో చేసే పని కాదు, చేస్తూ ఉండాలి. చాలా మంది మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. లిటరలీ ఎట్లా అంటే లాస్ట్ టైం నేను మోహన్ రావు కాలేజ్కి వచ్చినప్పుడు కూడా ఐ డోంట్ హ్యావ్ సింగిల్ రూపీ, పర్స్ ఇంట్లో మర్చిపోయాను, ఫోన్పేలో డబ్బు లేదు. దెన్ ఐ కాల్ టు మై ఫ్రెండ్ బాలా, సో బస్సులో ఉన్నారు, టికెట్లు అడుగుతున్నారు, డబ్బు లేదు నా దగ్గర. సో ఇమీడియట్లీ ట్రాన్స్ఫర్. అంటే వి నెవర్ లుక్ అట్ బ్యాక్. స్వామివారు ఒక పని ఇచ్చారు, వీ హ్యావ్ టు డూ దట్, దాన్ని అకంప్లిష్ చేయాలి. మా బంధువులు చాలా మంది నేను ఆశ్రయించుకునేవాడు. ఎక్కడికైనా ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు కూడా నువ్వు రావద్దు, ఎందుకు, నువ్వు పెట్టే వీడియోస్, నువ్వు తిరిగే చోటంతా డిస్గస్టింగ్గా ఉంటుంది. బట్ నాకు అనిపించింది ఏంటంటే అందరూ భగవంతుడిని ప్రే చేస్తారు. సో భగవంతుడు ఒక పని మనకి ఇచ్చినప్పుడు వీ షుడ్ సరెండర్. మేబీ గురువుల దయ వల్ల నన్ను యుఎస్కి పంపించి అక్కడ ట్రైన్ చేసి పంపించారు. మా నాన్నగారు పోయిన 4th డే అనుకుంటా. యాక్చువల్లీ మన అనిల్ సార్ తీసుకోవాలి ఇక్కడ సెమినార్, ఇండక్షన్ ప్రోగ్రామ్ ఓరియంటేషన్ లాస్ట్ ఇయర్. సో సార్ సడన్గా షిక్ అయ్యారు. నాకు అనిపించింది, నేను మా నాన్నగారు తలకూర పెట్టాను, 4th డే రాకూడదు ఊర్లోంచి, వచ్చిన మార్నింగ్ సూర్యోదయం నుంచి బయటకు వస్తే సూర్యాస్తమయం వెళ్ళాలి. బట్ ఐ థాట్ టు బి మేబీ ఒక దేవుడు ఒక పని ఇచ్చినప్పుడు వీ షుడ్ అట్లీస్ట్ ట్రై, దాన్ని కంప్లీట్ చేసి వెళ్ళాలని. ఆ కంప్లీట్ చేసి ఆ భాగంలో చాలా మంది పెద్దవాళ్ళు, మీలాంటి వాళ్ళందరూ ముందుండి నడిపించారు. మీరు చూస్తుంటే ప్రతి ఒక్కరికి ఇట్స్ ఎమోషన్. తిరుపతి అనేది ఎమోషన్, భూమాత అనేది ఎమోషన్. వాళ్ళు ఎవరో కూడా తెలియదు, ముఖ పరిచయం కూడా లేదు, అసలు ఫోన్లో కూడా ఎవరికి ఏం తెలియదు. అశోక్ గారు నాకు 1 year బ్యాక్ పరిచయం అయినప్పుడు అశోక్ గారు ఈ ఇంట్రడ్యూస్ మీ పర్యావరణ గతివిధి టీమ్. సో ఎక్కడెక్కడో సెమినార్స్ పంపిస్తూ ఉంటారు. లాస్ట్ వీక్ కూడా 4 జిల్లాల పర్యటనకి వెళ్ళాం. ఎక్కడికెక్కడో సెమినార్స్ పంపిస్తుంటారు. భూమి బాధని మనం అన్ని చోట్ల ఎక్స్ప్రెస్ చేయాలి, అన్ని కోసం తెలియాలి. నాకు వారితో కూడా ముఖ పరిచయం లేదు. భూమి, ఈ ప్లాస్టిక్ రహిత ఈ భూమి కోసం కలపబడ్డ ఎమోషన్ ఇది. అలాగే తిరుపతి ఎమోషన్ కూడా మనం తీసుకెళ్తున్నాం.